పశ్చిమ బెంగాల్ను పశ్చిమ బంగగా, ఒరిస్సాను ఒడిషాగా, అంతేకాకుండా రీసెంట్గా కేరళంగా ఆయా రాష్ట్రాలనేవి చేంజ్ చేసుకుంటా ఉన్నాయి. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ను 2012లోనే పశ్చిమ బంగాగా మార్చడం జరిగింది. ఒడిశాను కూడా చాలా సంవత్సరాల క్రితమే దాని పేరు కూడా చేంజ్ చేయడం జరిగింది. రీసెంట్గా కేరళం అంటూ మార్చడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. సో ఈ సందర్భంగానే గరికపాటి నరసింహారావు గారికి తెలుగు పైన ప్రేమ అనేది ఎంత ఉందో అందరికీ తెలుసు. ఆయన ప్రవచనాల ద్వారా అందరినీ ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆయన జ్ఞానం అందించే పనిలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటాడు. అందులో భాగంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కేరళంగా మారుస్తూ ఉన్నారు. తమిళనాడు అని ఎలా పిలుస్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను తెలుగు నాడుగా పిలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అనేది తెలుగు పదం కాదు, అది హిందీ పదం. సో తెలుగు నాడుగా మారిస్తే చాలా బాగుంటుంది, తెలుగు ప్రజల యొక్క కీర్తి ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా గరికపాటి నరసింహారావు అతనిలో మనసులో ఉన్న ఒక మాటనైతే బయటకు చెప్పడం జరిగింది. దానిపైన ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే, అరే ఈ ఐడియా బాగుంది కదా అని కూడా అనిపిస్తుంది. నాకు కూడా విన్న వెంటనే చాలా బాగా అనిపించింది. తెలుగు నాడు అని పిలిస్తే చాలా బాగుంటుందని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రాల్లో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ పైన, వాళ్ళ లోకల్ సంస్కృతి పైన ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాయి చాలా రాష్ట్రాలు. ఎగ్జాంపుల్ తమిళనాడు అయితేనేమి, కేరళ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, వాళ్ళ లాంగ్వేజ్కి కానీ వాళ్ళ సంస్కృతికి కానీ చాలా ఇంపార్టెన్స్ని అయితే ఇస్తాయి. సో అందువల్ల తెలుగు నాడు అని పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రదేశ్ అనే వర్డ్ అనేది హిందీ వర్డు. సో తెలుగు నాడుగానే మారేస్తే చాలా బాగుంటుందని గరికపాటి నరసింహారావు గారు చెప్పడం జరిగింది. అయితే ఆయన మాటను ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ తల్లోకి వేసుకుంటుంది అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఒక రాష్ట్రం యొక్క పేరును చేంజ్ చేయాలంటే దాంట్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో అనేది ముందుగానే పసిగట్టి దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏమవుతుందో గరికపాటి నరసింహారావు గారు ఇచ్చిన ఈ ఐడియా ఎంతవరకు పనిచేస్తుందో వెయిట్ చూడాలి.